పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ బదరికాశ్రమ క్షేత్రం. దీనిని బదరికాశ్రమము అని, బదరికా వనము అని, బదరికారణ్యము అని, బద్రీనాథ్ అని ఇలాగా ఎన్నెన్నో పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ బదరీ క్షేత్రంలో నరనారాయణులు పర్వతాకారులై తపస్సు చేస్తూ ఈనాటికి ఈ లోకానికి రక్షకులుగా ఉన్నారు అనేది మనకి పురాణాలు చెప్తున్నాయి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఇలా అంటే మనకి ఇదమిత్తంగా ఫలానప్పుడు ఆరంభించారు అనేదేమీ మనకి తెలియటం లేదు. కానీ శ్రీమద్ భాగవతంలో 4వ మనువు ఇక్కడికి వచ్చినప్పుడు నరనారాయణులతోటి ఆయన సంభాషించినట్టు, అప్పటికే ఇక్కడ నరనారాయణులు వెలసి ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో మనువు గారి కాలంలో ఉన్నామో తెలిసినా మీకు 7వ మనువు గారి కాలంలో ఉన్నామా. ఒక మనువుకి కాలం ఎంత? 71 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం అంటే ఎంత? 43,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు ఇంటూ 71 అయితే ఒక మనువు గారి పీరియడ్ అవుతుంది. అలాంటి మనువులు ఏడుగురు గడిస్తే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. ఈ సృష్టి ఆరంభమైన తదుపరి 4వ మనువు అయినటువంటి స్వారోచిషుడు ఇక్కడికి వచ్చినప్పుడు నరనారాయణులతోటి ఆయన వారిని దర్శించుకుని, వారిని సేవించుకుని, వారి అనుగ్రహాన్ని పొందాడు అని మనకు తెలుస్తుందంటే ఎప్పటి నుంచి భగవంతుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు, ఏం కథ. ఇక్కడ ఉండేటటువంటి స్వామిని బదరీనాథుడు అని అంటారు. సంస్కృతంలో బదరీ అంటే రేగు పండు అని అర్థం. బేర్ ఫల్ నా బదరీ ఫల్ బోల్తే. బదరీ చెట్టు క్రింద ఆయన ఉన్నాడని బదరీనాథుడు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడెక్కడ మనకి బదరీ చెట్టు ఏం కనిపించదు. రేగుపళ్ళు చెట్లు ఇక్కడెక్కడ మనకు కనిపించదు. రేగుపళ్ళ సంగతి దేవుడు మామూలు చెట్లే కనిపించారు ఇక్కడ. ఈ బదరికాశ్రమ ప్రాంతానికి పైకి వస్తే మనకి పెద్ద పెద్ద చెట్లు ఏముండవు, అని చిన్న చిన్న మొక్కలు తప్ప. ఒక 2-3 చోట్ల మాత్రం చిన్న చిన్న చెట్లు ఉంటాయి, అక్రూట్ పండ్లను ఇచ్చేటటువంటివి తప్ప బదరీ అనే రేగు పండ్లు ఉన్నట్టు మనకు కనిపించదు. లక్ష్మీదేవే స్వయంగా ఇక్కడ భగవంతుడు తపస్సు చేసుకుంటూ ఉంటే తాను ఒక రేగు వృక్షం క్రింద అక్కడ వ్యాపించి ఆయనకి నీడనిస్తోంది, ఆయనకి ఆచ్ఛాదనగా ఉన్నది అని మనకి ఇక్కడ స్థల పురాణాన్ని బట్టి చెప్తుంటారు. కానీ అట్లా ఎక్కడా మనకేం కనిపించదు. మరి ఆయనకి బదరీ నాథుడు లేక బదరీ నారాయణుడు అనే పేరు ఎందుకు వచ్చింది అని దాంట్లో ఒక అందమైనటువంటి వివరణ ఉంది. ఏమిటి అనంటే, భగవంతుడు ఈ లోకంలో మనని బాగు చేయడం కోసం ఎన్నోసార్లు అవతరించాడు అని మనం వింటూ ఉంటాం. భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని ఒక ప్రశ్న వేశాడు. మేము ఈ లోకంలో ఎన్నోసార్లు పుడుతుంటావా కృష్ణ, నువ్వు పుడుతుంటావా అని అడిగాడు. పుడతాను అని చెప్పాడు. మాకంటే బోల్డని జన్మలు, మరి నీకు కూడా జన్మలున్నాయా అని అడిగాడు. దానికి సమాధానం చెప్తూ
4వ అధ్యాయంలో బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నీకెట్లాగైతే బోలెడన్ని జన్మలున్నాయో నాకు అలానే ఉన్నాయి బోలెడన్ని జన్మలు అని భగవంతుడు చెప్పుకున్నాడు. మాకంటే జన్మలు ఉంటాయనుకో, మేము ఏదో కర్మ అనుభవం కోసం ఎత్తుతాం జన్మలు, నీకేమి కర్మయా, నువ్వెందుకు ఎత్తడం జన్మలు ఈ లోకంలో అంటే, నాకు కర్మ లేదు కానీ నా సంకల్పమే ఉంది. ఆత్మమాయయా సంభవామి యుగే యుగే, కేవలం స్వేచ్ఛ చేత నా సంకల్పం చేతనే నేను ఈ లోకంలోకి వస్తా. ఒకళ్ళు చెబితే నేను రాను, ఒకళ్ళు కోరితే నేను రాను, నేను ఏం చేసినా దొరికేవాడిని కాను సుమా. మరి నాకు సంకల్పం కలిగితే నేను దొరుకుతానంతే అని చెప్పాడు. ఆత్మ మాయయ, కేవలం నా సంకల్పమే ప్రధానం సుమా అని భగవంతుడు చెప్పుకున్నాడు. సర్లే మేము వచ్చి కర్మ అనుభవిస్తాం అనుకో, మరి నువ్వు వచ్చి ఏమనుభవిస్తావా అంటే, నేను అనుభవించేదంటూ ఏముండదా, మరి ఎందుకు వస్తావైతే అంటే 3 పనులు చేయడం కోసం నేను వస్తా అని భగవంతుడు చెప్పాడు. ఏం పనులు చేయడానికి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు. చాలా అందమైనటువంటి ప్రయోజనం భగవంతుడి అవతారానికి. పరిత్రాణాయ సాధూనాం, ఇది మొట్టమొదటి ప్రయోజనమయ్యా, ఇదే ప్రధానమైనటువంటి ప్రయోజనం నేను ఈ లోకంలోకి రావటానికి అని చెప్పాడు. అంటే ఏమర్థం? సాధువులని రక్షించడం కోసం. సరే, అసలు సాధువులంటే ఎవరు? సాధువులంటే తెలీదా? కాషాయాలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా లోకంలోనూ, లేకపోతే ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ సాధువులంటే అంటే వాళ్ళని కూడా సాధువులని పిలుస్తారు. కానీ ఏ వ్యక్తి అయితే నా నామం తలవకపోతే క్షణకాలాన్ని ఒక యుగంగా భావిస్తాడు, నా సేవ చేయని క్షణమే తన జీవితానికి మరణము అని భావిస్తాడు. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృడాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ అని మహానుభావులు గోపికలు భావించినట్టుగా, ఒక క్షణకాలం కనుక భగవంతుడి యొక్క రూపం కంటికి కనిపించకపోతే అక్కడే వానాకాలం అంతా ఉంటుంది. అంటే కళ్ళు ఆ భగవంతుడిని చూడని క్షణకాలంలో నిలవక నీటిని స్రవింపచేస్తాయన్నమాట, ధారలుగా. భగవంతుని క్షణకాలం ఎడబాస్తే అది యుగాలు గడిచినట్టుగా ఎవరైతే విరహాన్ని ఓర్వలేకపోతారో, నాతోటి జీవనమే, నా సేవ చేయడమే పరమార్థమని ఎవరు భావిస్తారో అలాంటి మహానుభావులు, వాళ్ళని సాధువులు అంటారు. సాధువులు అంటే కాషాయం కట్టుకున్న వాళ్ళంతా సాధువులు కాదండి. ఇలా ఉండేటటువంటి స్థితి ఎవరిలో ఉంటే వారల్లా సాధువులే. వారు ఏ జాతిలో పుట్టవచ్చు, ఏ కులంలో పుట్టవచ్చు, ఏ జన్మ కావచ్చు, మనుషులే కావాలని నియమం లేదు. రాముణ్ణి అరక్షణం తలవకపోతే నా జీవితమే లేదనుకున్న హనుమ ఒక వానరుడు, ఆయన కూడా పరమ సాధు. భగవంతుడి యొక్క స్మరణ తనకి జీవనము అనుకునే ప్రాణి ఎవరైనా సాధువే, ఏ ప్రాణైనా సాధువే అన్నమాట. అలాంటి పరమ వైష్ణవాగ్రేసరులైనటువంటి మహనీయులెవరో వాళ్ళు సాధువులంటే. అలాంటి వాళ్ళ కోసం నేను వస్తానయా. మనకి గజేంద్రుడి గురించినటువంటి చరిత్ర తెలుసును. ఆయన మొసలి పట్టి తన కాలిని లాగుతుంటే దేవమానం ప్రకారం 1000 సంవత్సరాల కాలం దాంతో పోరాడి చివరికి
తన పని తను చేసుకోలేని స్థితి ఏర్పడితే భగవంతుణ్ణి ప్రార్థన చేశాడు ఆయన. ముందు అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి, ఇంకా చివరికి భగవంతుణ్ణి నీవే తప్ప నితః పరం వెరుగా, ఇక నీవు తప్ప నాకు వేరు గతే లేదు అని ఆయన చేతులు ఎత్తేసాడు. అయితే భగవంతుడు వచ్చాడు, ఏమయ్యా మొసలిని తీసేయమంటావా? నాకు మొసలితో పనేమిటయా, మరెందుకు రమ్మన్నట్టు నన్ను, ఏం చేయడం కోసం నన్ను రమ్మన్నావు అని అడిగాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసునా? ఈ శరీరాన్ని నువ్వు ఈవేళ రక్షించినా రేపు ప్రొద్దునిది ఉండదయా, మరి దేనికి నన్ను పిలిచావు? నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుం తవ. నేను ఒక పుష్పాన్ని తీశా, ఇది నీ పాదాలకి అని అనుకున్నా, ఇది నీది, దాన్ని నీ పాదాలకి చేరిస్తే నా బాధ్యత తీరుతుంది, లేదా అది నీ పాదాలకి చేరకపోతే దానిని వ్యర్థం చేసిన వాడిని అవుతా. నీ పాదాల మీద వేయించుకోవడం కోసం నిన్ను రమ్మని నేను అడిగా. మొసలిని తొలగించడం అక్కడి చక్రం వదిలేస్తే పోతుంది, కానీ పాదాల మీద వేయించుకోవడం అనేది ఆయన దిగి వస్తే తప్ప వేయించుకోవడానికి వీల్లేదు కదా. అక్కడెక్కడో ఆ ఊళ్ళో కూర్చుని వేసే నా పాదాల మీద అంటే పడదు కదా. అందుకోసం ఆయన రావలసి వచ్చిందన్నమాట. ఆయన గజేంద్రుడి దగ్గరికి వచ్చి మరి ఆయనకి బాధపడుతుంటే అలాగ పువ్వు వేయించేసి వెళ్ళిపోలేడు కదా. అంచేత మొసలిని పైకి తీయాల్సి వచ్చింది, దానిని కోసి తొలగించాల్సి వచ్చింది, కాలికుండే పుండు తొలగించాల్సి వచ్చింది, ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సి వచ్చింది. ఆరోగ్యం ప్రసాదించి ఆనందాన్ని అందించి అప్పుడు 1000 పుష్పాన్ని. ఇది మనకు కూడా ఇలా భావిస్తారు పరమ సాధువులైనటువంటి మహనీయులు. వారి యొక్క హృదయం అనే కమలాన్ని భగవంతుడి పాదాల దగ్గర అర్పించడం కోసం వారు నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరమ భక్త శిఖామణులెవ్వరూ వారు సాధు. వారి కోసం నేను వస్తాను. వచ్చి ఏం చేస్తావు? పరిత్రాణం చేస్తానని చెప్పాడే. తమాషా అయిన మాట చెప్పాడు. త్రాణము అంటే కాపాడము అని అర్థం. మరి పరి అంటే చుట్టూ అని అర్థం. పరిత్రాణం ఏమిటి? త్రాణమే సరిపోతుంది కదా. దానికి కారణం ఉందట. భగవంతుడు రక్షించడం అనంటే ఎవరి యందు ప్రేమ కలిగితే ఆ వ్యక్తికి సంబంధం 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 ఎంతమందికి ఉంటే అంతమందిని కాపాడతాడు. ఇది భగవంతుడు. కేవలం ఏ వ్యక్తి మీద అనుగ్రహం కలిగితే ఆ వ్యక్తిని మాత్రమే పైకి తీసి శుభ్రంగా కడిగేసి నేను పరంపదంలో ఒక మూల పారేస్తున్నాను పో. ఇందాక మా స్వామి చెప్పారు చూసారా, పరమపద నిలిజాయేగా. మనకి పరంపదం లభిస్తుంది అంటే ఆ వ్యక్తిని మాత్రం తీసి పరంపదంలో పారేసి ఊరు కొట్టండి. ఆ వ్యక్తి ఎవరెవరిని అభిమానిస్తాడో, ఏ ఏ వస్తువుని అభిమానిస్తాడో ఆయా వస్తువులని ఆయా వ్యక్తులని కూడా మొత్తం కలిపి అందరితోటి ఆయన రక్షిస్తాడు. భగవంతుడు మనం ఇక్కడికి రాగలిగామంటే మన వలన వచ్చాం. ఆచార్యులైనటువంటి మన స్వామివారి వల్ల మనం ఇక్కడికి రాగలిగాం. వారికి భగవంతుడిచ్చేటటువంటి లాభం ఏదో అది మనకు కూడా వచ్చింది. అందుకోసం మనం ఇంత దూరం కదా రాగలిగాం, లేకపోతే మనకి ఇక్కడ దీనికి సంబంధం ఏమిటి కనుక. ఇది భగవంతుడు చూపించేటటువంటి దయ. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఒకటి ఉండేది, దధి భాండు. ఇప్పుడు వినుంటారు. దధి భాండు అని ఆయన పెరుగులు అమ్ముకునేవాడు. రోజు ప్రొద్దునే బయలుదేరి వెళ్ళేవాడు మధురా నగరానికి. పెరుగులు అమ్ముకు వెనక్కి వస్తుండేవాడు సాయంకాలానికి. వాళ్ళకి అదే కదా రోజు వృత్తి, పాలు పితుక్కోవడం, పెరుగులు అమ్ముకోవడం, జీవనాన్ని సాగించడం. ఒకనాడు ఆయన అట్లాగా ఆ పెరుగులు అమ్ముకోవడానికి పెద్ద పెద్ద కడవలు ఉంటాయి, పెద్దవి. అలాంటి కడవలు తీసుకుని వెళ్ళాడు ఆయన. ఒక పెద్ద దాంట్లో చిన్న 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 ముంతలన్నీ వేసుకుని ఆ రోజు త్వరగా అమ్ముకోవడం అయిపోయింది. మధ్యాహ్నం
సుమారుగా ఏ 2:00కో 2:30కో తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు నందగోకులానికి. అయితే ఎండ చాలా తీవ్రంగా ఉందేమో. ఆ మధ్యాహ్నపు వేళ ఓ చెట్టు కింద కొండని బోర్లించి పెట్టి దానికి హాయిగా సాగిన పడి నిద్రపోతున్నాడు. ఆ రోజునే మన కన్నయ్య వాళ్ళింట్లోనే దొంగతనం చేసేది. అందరిళ్లలోనూ చేసినప్పుడు ఆ అమ్మ ఈ అమ్మ వచ్చి యశోదమ్మ దగ్గర, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా అంటే, అబ్బబ్బా మా వాడు శుద్ధపూసండి అని పాపముడు బొగ్గ మీద వేలేసుకునేది. అందరినీ కాదు మా వాడికి ఏం తెలియదు అని చెప్పేది. కానీ ఈ రోజున తన ఇంట్లోనే దొంగతనం చేస్తూ తనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏమంటుంది ఇప్పుడు? ఎలాగైనా వాడిని పట్టుకోవాలి అని ప్రయత్నం ప్రారంభించింది. కానీ మనవాడు దొరుకుతాడు కనుక ఇటు పరుగు అటు పరుగు పెడుతున్నాడు. క్రమంగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రోడ్ల మీద పరిగెడుతున్నాడు. అయినా సరే నిన్ను వదిలేదు లేదు అని వెంటపడింది తల్లి. ఇంటి పనంతా అలాగే ఉంది. కానీ పట్టుదల కలిగింది వేళ సరే పట్టుకుని 4 ఎడా పెడా వాయించి వదిలిపెట్టాలి అని. కానీ దొరకటం లేదు. ఇక రోడ్ల మీద పడితే ఈ పొరిగింటమ్మా పక్కింటమ్మా వెనకింటమ్మా అందరూ చూస్తారు కదా, అంతా నవ్వడం ప్రారంభించారు. ఆ నవ్వుతుంటే ఇంకా పట్టుదల పెరిగింది. వీడికి ఇంకా పట్టుకుందామంటే మనవాడు ఇంకా పారిపోతున్నాడు. ఇలా పారిపోయే కన్నయ్య ఊరు బయటికి ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చేట్టు చేసి ఆ ఊరు బయటి దదివాండు ఆ చెట్టు కింద కొండ పెట్టుకు పడుకుంటే వాడి దగ్గరికి వచ్చి గబగబా గబగబా నిద్ర లేపి, తాత తాత తాత. ఎవరు? తాత నేనేనా? ఏం కన్నయ్య నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా సరే కానీ నాకు అమ్మ తరువుకు వస్తూ నాకు భయం వేస్తుంది, కాస్త నీ కొండలో నన్ను దాచవా అంటే. మరి కొండలో దాక్కుంటావా నువ్వు? నేను దాక్కుంటాను, ప్లీజ్ నాకు కొంచెం చోటు ఇచ్చి నేను కొండలో దాక్కుంటాను. సరే కొండ తీశాడు. లోపలికి చెప్పాడు, తాత కాసేపట్లో మా అమ్మ వస్తుంది వెనకాత నుంచి, నేను ఇక్కడ ఉన్నానా అని అడుగుతుంది, కొంచెం నేను ఇక్కడ లేనని చెప్పు ప్లీజ్, నన్ను కొంచెం జాగ్రత్త కాపాడవా. ఏం పర్వాలేదులే పడుకో, నువ్వు లోపల కూర్చో, నేను చెప్తానులే మీ అమ్మ వస్తే అన్నాడు. పాపం కొండ తీశాడు, లోపలికి పంపాడు. మనవాడు మెల్లిగా కొండకి సాగిలపడి మళ్ళీ పడుకున్నాడు. అనుకున్నట్టుగానే 5 నిమిషాల్లో యశోదమ్మ వచ్చింది. ఏ తాత లేచాడు. మా కన్నయ్య వచ్చాడని చూసావా అంటే, నాకు కన్నయ్య గిన్నయ్య ఏం తెలియపో అన్నాడు. పాప ఈ నిద్రలో ఉన్నట్టుగా. పాపం వెతి తెలియ నిజం అనుకుంది. సరే ఇలా రాలేదు కాబోడు ఎటో పోయాడేమో అని పాప ఆవిడ పట్టుకుంటూ వెళ్ళిపోయింది. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, పావు గంట అయింది. ఈవిడ కొండ తీడింది. కాసేవాడు లోపల నుంచి కొట్టాడు, తాత ఏంది అమ్మ వచ్చి వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయేప్పుడు పావు గంట అయిందా అంటే, మరి తాత కొండ తీవా? ఎందుకు? నాకు లోపల గాలి ఆడటం లేదా అంటే, గాలి ఆడటం లేదా? కన్నయ్య నీకే గాలి ఆడటం లేదా అంటే, అవును నా గాలి ఆడటం లేదు, నువ్వే తీసుకోకుండాని. నేను చిన్నపిల్లాడిని కదా, నాకేం తెలియదు అన్నాడు. అప్పుడు నీకేం తెలీదా? నిజంగా నాకేం తెలియదు, కొండ తీ తాత. అసలే తీస్తా కానీ నాకు వచ్చిన ఉపకారం చేసి పెడతావా? ఏంట తాత? నాకు మోక్షం ఇస్తావా? నాకు మోక్షం వీక్ష నాకేం తెలియదా? అయితే నాకు కుండ గిండ తెలియదు. తాత తాత నాకు గాలి ఆటలేదు, ఉక్కిపోతుంది, కొండ తీవా? నాకు మోక్షం ఇస్తానంటే కొండ తీస్తాను. దయాళు భగవంతుడు. 8వ రోజున 7వ రోజున పూతనని చంపిన వాడికి కొండ ఒక లెక్క. కానీ ఆ దదిభాండు మీద కలిగినటువంటి జాడి కృప ఎంత గొప్పదో. తాత నువ్వు తీయాలి, నువ్వు తీస్తే నేను రావాలి బయటికి, ప్లీజ్ కొండ తీ. అది మోక్షం ఇస్తానంటే తీస్తాను, ఇస్తానని చెప్పి అప్పుడు తీస్తాను. ఇంకేం చేస్తాడు? 1, 2, 3, 4 బతిమాలి చూశాడు, బామాలి చూశాడు, తీసేట్టు కనిపించలేదు. అబ్బా నీకు మోక్షం ఇచ్చాను, పో తీ కొండ తీ.
అమ్మాయ దారిలోకి వచ్చావు, నీకు ఇప్పుడు మోక్షం అంటే తెలిసింది కదా, ఇస్తానంటున్నావు కదా, వెరీ గుడ్. సరే కానీ కన్నయ్య, మా పశువులు చాలా ఉన్నాయా, వాటన్నిటికను అబ్బా నీ పశువులకి ఇచ్చేది దోళ్ళకు కూడా ఇచ్చేది తీవాయా. ఇగో ఒక్క చిన్న మాట, నేను చేతిలో పట్టుకునే పొన్ను కర్ర ఉంది చూసావా, ఇది మా ముత్తాత గారి దగ్గర నుంచి వాడిన కర్ర. మా ముత్తాత గారు వాడారు, తాతగారు వాడారు, నాన్నగారు వాడారు, నేను కూడా వాడుతున్నాను. మరి నన్నే ఆశ్రయించుకుంది ఈ పొన్ను కర్ర ఎప్పటి నుంచోనో. మరి దీనికి మోక్షం, అబ్బా నీ కర్రకిచ్చా, నీ చెప్పులకిచ్చా, నీ తలపాగాకిచ్చా, నీ బట్టలకిచ్చా, తీయకుండా తీ. తానన్నీ చేసుకోగలిగిన వాడే, ఆయనకి చేతకందంటూ ఏం లేదు. కానీ ఒక్క వ్యక్తి మీద కలిగినటువంటి అనురాగం చేత, ప్రేమ చేత, ఆ వ్యక్తి సంబంధం కలిగిన చేతనాలకి అచేతనాలకి, పశువు మనుష్య పక్షీవ ఏ చ వైష్ణవ సంశ్రయా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం అని మనకి శాస్త్రం. ఒక పరమ భక్తుడైనటువంటి మహనీయుడి యొక్క సంబంధం కలిగిన చేతనమా అచేతనమా, మనిష జంతువా అనే ప్రమేయం లేక అలాంటి మహానుభావుడి యొక్క సంబంధం చేత ఆయన కట్టుకున్న వస్త్రాలు ధరించే, చేత పట్టిన కర్ర ధరించింది, వేసుకున్న చెప్పులు ధరించే, ఆశ్రయించుకున్న పశువులు ధరించే, కట్టుకున్న భార్య ధరించింది, పిల్లలు ధరించారు. ఇది పరిత్రాణము అంటే. త్రాణము అంటే రక్షించడం. ఆ పరి ఎందుకండి? కృష్ణుడికి సంస్కృతం రాదా? ఇంకో పదం ఏదో వేసుకోలేడా? అంటే ఆ పదంలో ఎంత గొప్ప అర్థం ఉందండి, ఎంత గొప్ప భావాన్ని చెప్పాడు స్వామి. నన్ను ఆశ్రయించిన వాడి సంబంధుల దాకా నేను కాపాడుతా, అందుకే నేను వస్తా. తన అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం అదే అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు దాంట్లో. నీకంటే కర్మానుభవం కోసం నువ్వు వస్తావు, కానీ నాకు కర్మ అనేదే లేదు కనుక నేను ఈ లోకంలోకి వచ్చి చేసే పని అలాంటి మహనీయుల యొక్క సంరక్షణ చేయడం. అదే ప్రయోజనం అని అంటే మరి రాక్షసుని చంపడమో వీళ్ళని తొలగించడమో కాదు. దీనికోసం వచ్చాను కనుక ఏదో అది కూడా చేసిపోతా అంతవరకే, అదే ప్రధానం కాదు. మనం అప్పుడప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ ఉంటాం. రాళ్ళు ఏరుకోవడం కోసం బియ్యం కొంటారా మీరు? బియ్యం తినడానికి కొన్నారు కనుక రాళ్ళు కూడా వస్తే వాటిని ఏరి పారేస్తారు, అంతవరకే. అంతే తప్ప రాళ్ళు ఏరడం కోసం ఎవరు కొనరు. అట్లానే నేను వచ్చేది సజ్జన సంరక్షణ కోసం, దానికోసం ఎట్లాగో వచ్చాను కనుక వారిని రక్షించడం అంటే వారిని హింసించే, బాధించేటటువంటి దుష్ట శక్తులని తొలగించడం కూడా కనుక వినాశాయ చ. అచ్చ అనే పదం పెట్టాడండి అక్కడ అందంగానది. అది కూడా అది ప్రధానం కాదు సుమా అని అర్థం అన్నమాట. వినాశాయ చ దుష్కృతం. అయితే ఏమవుతుంది అప్పుడు? ధర్మ సంస్థాపనార్థాయ. స్థాపనము అంటే నిలబెట్టడం అని అర్థం అండి. మరి సంస్థాపనం ఎందుకండి? సమ్ ఎందుకు మధ్యలో అంటే సమ్ము కూడా ఒక అర్థం ఉందండి. సంస్థాపనం నామ స్వపర్యంతతయా స్థాపనం హి సంస్థాపనం. ధర్మము అంటే మంచి పనులు అని అర్థం అండి. ధర్మం అంటే చెప్పేవి కాదండి. లేదు బాబు ధర్మం చేయండి బాబు కాదండి. ధర్మము అంటే చేయదగిన మంచి పని అని అర్థం. ఏ పని చేస్తే అన్ని రకాలుగా ఇహలోకంలో పరలోకంలో కూడా మనకి సుఖ సంతోషాలు ఏర్పడతాయో అట్లాంటి పనికి ధర్మము అని పేరు. అలాంటి ధర్మం సంస్థాపనము అనంటే ఆ చేసే పని ఎక్కడి దాకా చెందుతుందో చెప్పడం కోసం తాను వస్తానన్నాడు. ఏ పని చేసినా అది ఎవరికి చెందుతుంది? మనం భోజనం చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, పడుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, ఆర్జన చేస్తున్నాం,
వితరణ చేస్తున్నాం. ఈ చేసే వాటి వల్ల కలిగే ప్రయోజనం ఎవరికి? మనకేనా? మనకేనా? అవునండి, భోజనం చేస్తున్నారంటే మీకోసం చేస్తున్నారా? కాకపోతే ఎవరి కోసం మేము ఎందుకు తింటామండి? అంటే నిజమే, పాపం మీరు అమాయకులు కనుక అట్లా తినేస్తున్నారు, మీకోసం అనుకుంటున్నారు. కానీ నిజానికి తినేది మీరు కాదు, మీ లోపల ఉండే ఆయన తింటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా, లోపల ఉన్నది ఆయన. ఆయన ఉంటేనే తింటాడండి. ఆయన లోపల లేకపోతే ఒక చుక్క నీరు పోసినా బయటికి వస్తుందని మళ్ళీ. తెలుసునా మీకు? చివరికి గంగా తీర్థం నోట్లో పోద్దాం, తులసి తీర్థం నోట్లో పోద్దాం అని పట్టుకొస్తారండి. ఆ పట్టుకొచ్చేప్పటికి బాగా అప్పటికే కాస్త అయిపోతుంది. అప్పుడు ఆ తర్వాత పాపం నోరు తెరిచి ఏదో పొయ్యాలి కనుక నోట్లో పోస్తారు తప్ప అది 2 చుక్కలు కూడా బయటికి వస్తాయి. కానీ ఇప్పుడు మనం కిలోలు వేసేసిన లోపలికి పోతున్నాయి. ఎలా పోతుంది మరి? ఒక్క చుక్క పోసినా బయటికి ఎందుకు వచ్చేస్తుంది? ఇప్పుడు లీటర్లు పోసేస్తున్నా లోపలికి పోతుంది. గ్లాసులు చూడండి, రాత్రి వేణుడు పోసేస్తున్నా, తెల్లారగానే టీ పోస్తున్నాం, అయితే కాఫీ పోస్తున్నాం, అప్పుడప్పుడు మధ్య పానీయాలు పోస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో లోపలికి వేసేసాం, అన్నీ సుఖంగా పోయే. ఇప్పుడు ఎందుకు ఎడుతున్నాయి? ఒకప్పుడు ఎందుకు వెళ్ళటం లేదు? ఆ లోపల వాడుండి రాణి లోపలికి అంటూ వెళుతుంది. ఇంకా చాలే అంటే మరి వెళ్ళదు. నువ్వు తిన్నా ఆ ప్రయోజనం నాకే, నీవు మాట్లాడినా ఆ ప్రయోజనం నాకే, నువ్వు ఆర్జించినా ఆ ప్రయోజనం నాకే, నీవు వితరణ చేసినా ఆ ప్రయోజనం నాకే. ఏది చేసినా చెందేది వాడికి కదండి. వాడికి చెందుతుందనే విషయం తెలియక మనం పొరపాటున నాకు అని మధ్యలో ఒక అడ్డుగోడ వేసేస్తున్నాం. అడ్డుగోడ వేయడం వల్ల అది కర్మ అయి కూర్చుంటోంది. కర్మ అయితే పట్టుకుంటే మళ్ళీ జన్మల్లోకి పట్టుకొస్తోంది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ ఈ చక్రంలో పడి గిరగిరా తిరగాల్సి వస్తుంది. కారణం తెలుసునా? వాడిదాకా వెళ్లే ప్రయోజనాన్ని వెళ్ళనివ్వకుండా మధ్యలో ఆపి నా కోసం అని అనుకుంటున్నాను కనుక వచ్చిన ప్రమాదమే. అది కాదు అని అనుకుంటే బస్ నీకేది చుట్టుకోకపోవడమే కాదు, గతంలో ఉన్నటువంటి చుట్టుకున్నవి కూడా తొలగిపోతాయి. ఇది ఆయన చెప్పాడు పాప. ఇది కూడా తత్పురుష మదర్పణం యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి తత్పురుష మదర్పణం. నువ్వేం చేసినా అది నాకు చెందుతోంది అని గుర్తు పెట్టుకుని చేయబోయి స్వామి స్పష్టంగానే చెప్పాడు. ఇలా చేసేటటువంటి స్థితిని మనకి కలిగించాలి. ఎవరు కలిగిస్తారు? ఏది మనం చేసినా అది కృష్ణుడికే చెందుతుంది, కృష్ణార్పణం అవుతుంది అనే విషయం మనకి చెప్పాల్సింది ఎవరు? అందుకే నేను వస్తా అని చెప్పాడు. ధర్మ సంస్థాపనం. స్థాపనము అంటే ధర్మాలు బాగా ఆచరించేట్టు చేయుట. సంస్థాపనము అంటే ఆ చేసిన ధర్మము భగవంతునికి చెందుతుందని తెలిసేటట్టుగా చేయించుట. ఇది భగవంతుడు వస్తే జరగదండి. అంటే భగవంతుడు వచ్చి నన్నే చేయి, నన్నే పూజించు, నాకే ఇచ్చే అంటే పోయా అంటాం మనం వెంటనే. లేదా ఆయన వచ్చి చెప్పుకుంటే కాదది. మహానుభావులైనటువంటి జ్ఞానులు మనతో పాటు తిరిగి, మనతో పాటు ఉండి, మనలో ఒకరై వారుండి, రా ఇది తత్వం, రా ఇలా చేయి కార్యం, ఇలా అర్పించు భగవంతుడికి అని వారు చెబితే మనకి మనవారు చెప్తున్నారు కదా అని ఆదరంతో మనం చేస్తాం. అది ఆయనకి చెందుతుందన్నమాట. భగవంతుడికి చెప్పుకుంటే అది మనకు అసూయని కలిగిస్తుంది, ఈర్ష్యని రేకెత్తిస్తుంది. జ్ఞానులైనటువంటి పెద్దలు చెబితే మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకే నేనొచ్చేది ధర్మ సంస్థాపనం అంటే అలాంటి సాధు సంరక్షణ చేయడం ద్వారా వారు ప్రతిదీ కూడా భగవదర్పణం ఇలా చేయాలి అని మనకి నేర్పుతారు. ఇప్పుడు మనం చేసేవన్నీ
ఇలా స్వామికి సమర్పించాలి మన స్వామి చెప్పడం వల్ల కదండి మనకి తెలిసింది. దానివల్ల కదా మనం అట్లా చేయగలుగుతున్నాం. ఇది ఆచార్యులు చేసేటటువంటి మహోపకారం. అలాంటి వారి కోసం సంభవామి యుగే యుగే, ఇది భగవంతుడు చెప్పుకున్నాడు. భవామి అంటే ఉంటాను అని అర్థం అండి, అవుతాను అని అర్థం. మరి సమ్ ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడాను సంభవామి ఏంటి, అది కూడా అందం ఉంది. సం నీ కంటికి కనిపించేట్టుగా నేను ఉంటూ ఉంటా ఈ లోకంలో అంటే ఏమండి, సంభవామి యుగే యుగే అని కృష్ణుడు చెప్పాడు కదండి, ఈ యుగంలో ఎక్కడ కనిపించట్లేదండి అంటారు పాపం చాలా మంది. మీకు ఆ డౌట్ వచ్చి ఉంటుంది అండి. అంటే ఈ యుగంలో కూడా దేవుడు ఎక్కడైనా పుట్టున్నాడండి అంటే దేవుడు పుట్టుంటే పెద్ద ప్రమాదం అండి. ఎందుకంటే దేవుళ్ళు మేమే అని చాలా మంది అంటున్నారు, ఒకడికొకడికి పట్టలేదు. మరి ఒకళ్ళకొకళ్ళు పడకుండా దేవుడు ఎలా ఉంటాడు? ఒకే దేవుడు అన్ని చోట్ల పుట్టేసి ఒకడికొకడు పడకుండా ఎప్పుడైనా ఉంటాడు అలాగా? అంచేత అలా డిక్లేర్ చేసుకున్నటువంటి వాళ్ళు బహుశా దేవుడు కాదు అని అనిపిస్తుంది. అవుననుకోండి, ఇద్దరు కలిసిపోవాలి, ఇద్దరు కలిసి ఒకే మాట ఆడాలి. కానీ అలా ఆటలు లేదు చూడండి. వాడంటే వీడు పడదు, ఈ ఊళ్ళో ఒక ఆయన ఉంటారు, ఆ ఊళ్ళో ఒక ఆయన ఉంటారు, ఆ పక్క ఊళ్ళో ఒక ఆయన ఉంటారు, మళ్ళీ ఆయనకి ఈయనకి పెద్ద రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మరైతే దేవుడు ఇంకా వచ్చాడంటారండి, ఇంకా రాదంటారా? ఎప్పుడో కలియుగంలో ఎప్పుడో వస్తాడట, వచ్చి ఉన్నాడు, మనకే కనిపిస్తున్నాడు, మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు, అలానే ఉంటానని చెప్పాడు. సంభవామి యుగే యుగే, ఈ యుగం ఆ యుగం అనేటటువంటి పక్షపాతం ఆయన పెట్టుకోలే. నేను కృతయుగంలోనే ఉంటా, లేకపోతే ద్వాపర యుగం దాకానే వస్తా, కలియుగంలో నేను ఉండను అని చెప్పలే. యుగే యుగ యుగాల్లో అన్నిటా నేను ఉంటానప్పుడు ఇప్పుడు కూడా ఉండాలి ఆయన. హీఈస్ దేర్. మీరు ఎంతమంది చూశారో చెప్పండి చూద్దాం. చూస్తా ఉంటాం. అందరికి చూడండి ఆశ్చర్యం వేస్తున్నారు. అమ్మ ఏమిటో చేయిస్తున్నారు, చూసామని చెప్పేస్తున్నారు. నిజంగా చూసేశారా దేవుడిని? ఏమంటే దేవుడితో మాట్లాడారా మీరు? డౌట్ వస్తుంది, పెద్ద డౌట్ వస్తుంది మనకి. అంత చూస్తున్నారండి, కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. వచ్చిన సమస్య అది. నమ్మకపోతే బాబా ఆయన ఏం చేయలేడండి. ఆయన కృష్ణుడిగా వచ్చాడు, వచ్చినప్పుడు గోపికలు పరిపూర్ణంగా నమ్మేశారు. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి లాంటి వాడికి నమ్మకం కలగలేదు. ఆయన కూడా చూద్దాం అసలు ఈయన కథ ఏమిటో కమామిషను టెస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆయన దూడని ఎత్తుకుపోయాడు ఒకసారి, గొల్ల పిల్లని ఎత్తుకుపోయాడు ఒకసారి, చివరికి పాపం లెంపలు వాయించుకుని ఐఎమ్ రియలీ రియలీ సారీ సార్ అన్నాడు. మరి వెనక్కి వచ్చి ఇంద్రుడంతటి వాడికి నమ్మకం కలగలే. నమ్మని వాడు ఏం చేస్తాడు బాబా? ఆయన కలిగించే ప్రయత్నం చేస్తాడు. నమ్మిన వాళ్ళు తరించారు, నమ్మని కంసుడు లాంటి వాళ్ళు నశించారు. ఆవిడ కూడా అంతే, రామావతారాల్లో కూడా అంతే, అంతకుముందు అవతారాల్లో కూడా అంతే, ఈ యుగంలో కూడా అంతే. ఇంతకీ మీరు చూస్తున్నారంట లేనట్ట? చూస్తున్నారు. మీరు గుళ్ళోకి వెళ్ళారా? ఏం చూశారు ఇక్కడ? ఎవరైనా దేవుడేనా? దేవుడేనా? దేవుడు ఎక్కడ ఉంది? విగ్రహం కదండి. అంటే భగవంతుడికి మన ఉద్దేశం మనలాగే రెండు కాళ్ళు ఉంటాయి, మనలాగే రెండు కళ్ళు ఉంటాయి, మనలాగే ఒక తల ఉంటుంది, మనలాగే రెండే చేతులు ఉంటాయి, మనలాగే మాట్లాడుతూ ఉంటాడు, మనలాగే భోజనం చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటేనే దేవుడు కాబోలు అని చాలా మందికి అభిప్రాయం. లేదు మరి కొంతమందికి లేదండి, దేవుడు కదండి కొంచెం మనకి రెండు ఉంటే ఆయనకి 4 చేతులు ఉండొచ్చు, మనకి 2 కాళ్ళు ఉంటే ఆయనకి 4 కాళ్ళు ఉండొచ్చు. ఇది ప్రమాదం. దేవుడు అంటే ఇలానే ఉండాలని నియమం లేదు, ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఆయన విగ్రహ రూపంలో మాత్రం ఎందుకు ఉండకూడదు? ఆయన అన్ని రూపాలు ఆయన అనుకున్నప్పుడు మనం విగ్రహ రూపంలో భగవంతుని రోజు చూస్తున్నాం.
మీ ఇంట్లో పూజా మందిరంలోనే మీరు చూస్తున్నారు, ఆలయాల్లో మీరు చూస్తున్నారు, ఇక్కడ పర్వతాల్లో మీరు చూస్తున్నారు. దేవుడు అని అనుకుంటే మనం నమ్మాము, తరించాము. నమ్మలేదంటే ఆవిడ కంసుడు అయ్యాడు. అంతకుముందు యుగాల్లోనూ కొందరు అయ్యారు, ఈ యుగంలో మనం కూడా అంతే. కనిపించిన రూపంలో విశ్వసించగలగడం అనేది చాలా గొప్ప అదృష్టం. మనకి కనిపించే రూపం ఈ యుగంలో అత్యారూపము, విగ్రహ రూపము అని అంటారు. ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు ఆయన. కదలొద్దండి, మాట్లాడొద్దండి, కొంచెం తినొద్దండి పెడితే అక్కర్లేదు. ఏ రూపంలో ఉంటే ఆ నియమం ప్రకారం ఉంటాడు. ఆయన ఒకనాడు వరాహ రూపాన్ని ధరించాడు. విన్నారా మీరు? వరాహ రూపంలో ఉంటే మనిషిలాగా ఆయన తినలేదండి. వరాహం అంటే ఒక పంది కనుక, పందికి ఇష్టమైనటువంటి ముస్తదుంపలు కనుక ముస్తదుంపలనే తవ్వుకు తిన్నాడు. వరాహావతారం అంటే ఏ అవతారంలో ఉంటే దాని నియమమేదో తూచా తప్పకుండా పాటిస్తాడు. ఆయన శిలారూపంలో ఉంటే శిలకి నియమాలేవో అవే ఆయన పాటిస్తాడు. పర్వతాకారంలో ఉంటే పర్వతానికి నియమమేదో అదే తాను పాటిస్తాడు. చిన్న విగ్రహ రూపంలో ఉంటే ఆ విగ్రహానికి నియమం ఏమిటో దాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తాడు. అది మనం ఆయనే అని అనుకోవడం చాలా కష్టం. కృష్ణావతారం ఎత్తితే నారదుడంతటి వాడి గొప్ప భక్తుడు అనుకున్నటువంటి నారదుడికే నమ్మకం కలగలేదు. నేను మిగతా వాడి సంగతి ఏం చెప్తాను చెప్పండి. నారదుడు చాలా గొప్ప భక్త శిఖామణి కదండి. అలాంటి ఆయనకే ఏమిటి ఈయనే దేవుడా, 16,000 మందితో ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అబ్బా అని డౌట్ వచ్చింది. రావచ్చండి ఆయనకి, అవసరమా? విన్నారా కదని? నారదుడికే డౌట్ వచ్చిందండి పాపం. అబ్బాయి అసలు ఇంతమందిని ఇలాగే ఎలా మేనేజ్ చేస్తారు, అంతమందికి తృప్తి ఎట్లా కలిగించగలుగుతారని పాపం చాలా మంది ఏడుస్తూ ఉంటారు. చాలా మంది డిస్సాటిస్ఫైడ్. పొద్దున వెళ్ళి పాపం ఒక ఆవింటిని తట్టేటంటారు. 4ంటికి వెళ్ళి అప్పుడే పాపం మనవాడు బయట మీద వేస్తున్నాడు, హా అంటున్నావు. అన్నా ఇక్కడ దొరికావా నువ్వు, వేస్ట్. సరే నేను ఉత్తేజిస్తున్నా, మార్నింగ్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోదామనయా, వచ్చి నేను విష్ చేసి వెళ్ళిపోదామని వచ్చాను అన్నాడు. పక్కింటికి వెళ్ళి తలుపు తట్టాడు. అక్కడ కూర్చుని పాపం హరి హరది పాప అని దుష్ట చిత్తైరపి ప్రాతస్మరణీయం అనుసంధానం చేస్తున్నాడు. అరే ఇక్కడ కూడా ఉన్నాడండి, అప్పుడేలా వచ్చాడు ఇక్కడికి అనుకున్నాడు. 3వ ఇంటికి వెళ్ళాడు, యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. 4వ ఇంటికి వెళ్ళాడు, అప్పుడే స్నానానికి రెడీ అవుతున్నాడు. 5వ ఇంటికి వెళ్ళాడు, పొద్దునే సంధ్యావందనం చేస్తున్నాడు. 6వ ఇంటికి వెళ్ళాడు, అక్కడ భగవద్ ఆరాధన చేస్తున్నాడు. 7వ ఇంటికి వెడితే రావోయ్ నారదుల వారు, కమాన్ బ్రేక్ఫాస్ట్కి రండి, మాతో పాటు జాయిన్ అవుదురుగాని అన్నాడు. ఏ గృహానికి వెడితే ఆయా కాలంలో అక్కడక్కడ ఏ రకమైనటువంటి కార్యక్రమంలో ఒక వ్యక్తి ఉంటాడో ఆయా కార్యంలో ఈయన ఆయా చోట ఉన్నాడు. 16,008 గృహాల్లో 16,008 రూపాల్లోనూ ఉన్నాడండి. 16,000 ఏమిటి, ఎన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయో అందరి గృహాల్లోనూ ఆయన ఉన్నాడండి. వాళ్ళు విశ్వసించారు, దర్శించారు. మనకి నమ్మకం లేదు, ఎదురుకుండా పెట్టుకున్నా ఏదో ఒకటైనా తెచ్చుకున్న బొమ్మ కానివ్వండి, ఇక్కడే బజార్లో కొనుక్కున్నామండి, అదేనండి అంటా మనం. మనకి పైన ఉండేటటువంటి ఆ లోహమే కనిపిస్తుంది తప్ప ఆ తత్వాన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. గుర్తిస్తే వాళ్ళకి సంభవామి యుగే యుగే. నీ ఇంట్లోనే ఆయన ఉంటాడు, నీ ఓడిలోనే తానుంటాడు, నీ మెడలోనే తానుంటాడు. నువ్వేం చెబితే అది వింటాడు, నువ్వు ఎలా చెబితే అట్లా చేస్తాడు. అందుకే నేను వస్తానని చెప్పాడు. ఆయన కూడా జన్మలెత్తుతాడు, మన కోసం జన్మలెత్తుతాడు. అయితే ఆ ఎత్తే జన్మలో చిన్న రూపాలు ఎత్తుతాడు, పెద్ద పెద్ద రూపాలు తాను ధరిస్తాడు. రాళ్లలాగా తాను అవతరిస్తాడు, జలంలా అవతరిస్తాడు. ఆయన అన్ని రూపాలు ఆయనవే కదండి. నీరు ఆయనే, నిప్పు ఆయనే, మట్టి ఆయనే, గాలిలో ఆయనే,
ఆకాశంలో ఆయనే, అంతటా ఆయనే. ఆయన లేనిదేదైనా ఒకటి ఉంటే కదా. అది నిరూపించడం కోసం ఇందాక మన స్వామి చెప్పారు అష్టవైకుంఠాలు అని. అందులో ఇదొక వైకుంఠ క్షేత్రం. ఇక్కడ పర్వతాకారంలో స్వామి ఉన్నాడు. ఇదే హిమగిరి శిఖరాల్లో మరొక ప్రాంతంలో అక్కడ ముక్తినాథ క్షేత్రంలో చిన్ని చిన్ని సాలగ్రామ శిలా రూపంలో ఉన్నాడు ఆయన. అక్కడ చిన్ని శిల, ఇక్కడ పెద్ద పర్వతం. మరొక చోటకి వెడితే పుష్కర క్షేత్రంలో జల రూపంలో ఉన్నాడు ఆయన. ఇక్కడి నుంచి మనం వెడుతున్న నైమిషారణ్యానికి వృక్ష రూపంలో ఉన్నాడు ఆయన. ఆయన కాని రూపం ఏది ఉంటుంది కనుక మన కోసం అన్ని రూపాలు తాను ధరిస్తాడు. మన కోసం అన్ని అవతారాలు తాను ఎత్తుతాడు. మనని బాగు చేయడం కోసం ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎన్నెన్ని చోట్లకి ఆయన్ని తప్పించుకుని పారిపోదాం అని ప్రయత్నం చేస్తుంటామో అన్నన్ని చోట్లకి ఎన్నెన్నో రూపాలతోటి తాను వచ్చి మన చుట్టూ ఉండి ఎలాగైనా మనని ఇందులోంచి, ఈ కర్మ బంధంలోంచి బయటికి తీద్దాము. శరీరంలోంచి తీయడం కాదండి. భగవంతుడు మన శరీరాల్లోంచి వేరు చేద్దాం, శరీరాల్లోంచి తీసేద్దాం అని అనుకోడు. కర్మ బంధంలోంచి వేరు చేద్దాము అని అనుకుంటాడు. అందుకే శరీరాలు పోతే ముక్తి కాదు. శరీరాలు, ఈ శరీరం పోతే మరొక శరీరం, ఈ శరీर गया तो दूसरा शरीर आएगा. शरीर निकलना मुक्ति नहीं है. कुछ लोग समझते हैं कि शरीर निकल गया तो हम मुक्ति पा लिया. नहीं, ये शरीर गया तो दूसरा शरीर मिलेगा, वो गया तो तीसरा आएगा, वो गया तो चौथा आएगा, एक गया तो दूसरा शरीर आते रहेगा. जब तक कर्म रहता है तब तक शरीर आते ही रहते हैं. जाना शरीर नहीं, कर्म बंध जाना, कर्म बंधन जाना. निकलने वाले चीज कर्म बंधन. वो गया तो यहां भी रहो, वहां भी रहो, जहां भी रहो कि भगवान के साथ रहो. बस ఇది మనకు అందించాలి. అందుకోసం తాను వస్తుంది. అయితే ఆ వచ్చే వాటిల్లో మనని తరింప చేయడం కోసం అందాలని రాసిపోసినటువంటి ఈ హిమాలయాల్లోకి తాను వచ్చి ఇక్కడ ఒక పర్వతాకారాన్ని ధరించి మన కోసం ఉన్నాడు. ఆయన మనని కాపాడటం కోసం భగవంతుడు ఇంత దూరంలో ఆయన ఉన్నాడని మనం ఆ అందాలని సాక్షాత్కరించుకుంటూ ఆయన్ని కూడా ఇక్కడ దర్శించడం కోసం వచ్చి ఆయన్ని, ఆయన మంత్రంతో ఉపాసన చేస్తున్నాం. ఇక్కడ అష్టాక్షరి మహామంత్రం, దాంతో ఇక్కడ ఆయన ఉపాసన చేస్తున్నాం. మంత్ర రాజ్యం అంటారు. రాజ్యము అంటే అన్నింటికీ రాజు, అంత గొప్పదనం. మనుష్యులలో చాలా గొప్పవాణ్ణి, పరిపాలకుడుగా ఉంటూ అన్ని సుఖాలు ఉంటూ అన్ని రకాలుగా గొప్పవాడి ఉంటే వాడిని రాజు అని కదండి ఇదివరకు అనేవాడు. అలాగా అందరికీ కూడా తాను పోషకుడిగా, అందరికీ తాను పాలకుడిగా, అందరిలోనూ మొదట లెక్క పెట్టగలిగిన వాడిగా ఉండేవాడు వాడిని మనం రాజంటాం. అట్లా మంత్రములన్నింటినీ పోషించగలిగినది, మంత్రములన్నింటినీ కూడా పరిపాలించగలిగినది, మంత్రములన్నింటినీ తనలో నింపుకోగలిగినది. మంత్రములను లెక్క పెట్టాలంటే మొదట లెక్క పెట్టదగినదేదో అది మంత్ర రాజ్యము, అష్టాక్షరి మహామంత్రము. అందుకే మనకి మన పురాణాల్లో వేదవ్యాస భగవానుడు చెబుతూ మంత్రాణం పరమో మంత్ర గుహ్యానాం గుహ్యముత్తమం. మన ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని మూల మంత్రం అంటారు. దీన్ని అన్నింటికి మూలమైనటువంటి మంత్రం ఇది, సనాతనం. ఇది ఎల్లప్పుడూ తన యొక్క శక్తికి లోటు అనేది లేకుండా ఉండే మంత్రముట ఈ అష్టాక్షరి మహామంత్రం. మంత్రాణం పరమో మంత్ర. మంత్రము అంటే ఏంటండి అసలు? హ్రూం హ్రాం హ్రీం ఫట్, అదే మంత్రం అంటే. ఏమో అది కూడా మంత్రమేనేమో, కానీ అలాగా ఏదో ఇలాంటి అలాంటి తమాషాలు చేసేది మంత్రం కాదు. మనుతే త్రాయతే మంత్ర.
మనం కనుక దానిని స్మరించగలిగితే, ఒకసారి మనం దాన్ని తలుచుకోగలిగితే, అది మనని కాపాడగలిగినదైతే దాని పేరు మంత్రము. ఏదైనా కావచ్చు, అది అక్షరం కావచ్చు, ఒక పదం కావచ్చు, ఒక వాక్యం కావచ్చు. దేన్ని మనం స్మరించడం ద్వారా అది మనని కాపాడగలిగే శక్తిని తనలో ఇముడ్చుకొని ఉంటుందో అలాంటి దానికి మంత్రము అని అంటారు.